ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఒక అసాధారణమైన మార్పు గురించి. జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇప్పటి వరకు చూసిన కష్టాలు, కన్నీళ్ళు, పోరాటాలన్నీ కూడా ఒకవైపు అయితే, ముందున్న రోజులు పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ మార్పు మీకు మీరే నమ్మలేక బలంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. అలాగే మిమ్మల్ని నరదృష్టి, నరఘోష నుంచి మిమ్మల్ని కాపాడింది. దైవం ఎవరో తెలిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారి జీవితం అంటే పోరాటమే అన్నట్టుగా గడిపారు. ప్రతిరోజు ఒక పరీక్షల, ప్రతి ఉదయం ఒక కొత్త భయంతోనే మొదలైంది. ఏ పని మొదలుపెట్టిన చివరి వరకు నిలబడుతుందా లేదా అనే అనుమానం మనసులో ఉండేది. అయినా మీరు ప్రయత్నించడం మానలేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీరు వెనక్కి తగ్గలేదు. ఈ రాశివారు బయటకి చాలా సాధారణంగా కనిపిస్తారు. ఎక్కువ మాటలు చెప్పరు. ఎక్కువగా తమ బాధలు ఎవరికీ తెలియనివ్వరు. కానీ లోపల మాత్రం సముద్రం లాంటి భావోద్వేగాలుంటాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో నిద్రలేని రాత్రులు దాగి ఉంటాయి. ఈ ద్వంద్వ జీవితం మీకు కొత్త కాదు. చాలామంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు. మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించారు. మీరు ఎక్కువగా స్పందించకపోవడానికి ఆసక్తిగా అనుకున్నారు. కానీ నిజానికి మీరు మాటలతో కాదు, పనులతో సమాధానం చెప్పే వ్యక్తులు. సమయం వచ్చినప్పుడు మాత్రమే మీరు మీ శక్తిని బయట పెడతారు. అప్పటి వరకు ఓర్పుగా ఎదురు చూస్తారు. ఈ 3 రోజులలో ఈ రాశి వారికి 3 పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఆ వార్తలు మీ జీవితంలోనే ఒకేసారి 3 దిశలో మార్చేస్తాయి. ఒకటి మీ ఆర్థిక స్థితికి సంబంధించినది, మరొకటి మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, ఇంకొకటి మీరు గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించింది. ఇవన్నీ కలిపి మీ జీవితంలో కొత్త స్థాయికి చేరుతుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన అన్యాయాలు, అవమానాలు, మోసాలు అన్నీ కూడా వృధా కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. అవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలే. ఆ పరీక్షలు లేకపోయి ఉంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో నిలబడేవారు కాదు. దేవుడు మిమ్మల్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ రాశి అనేది మీకు చాలా అదృష్టం ఉన్న వాళ్ళే ఈ రాశి వారిలో ఉంటారు. కాబట్టి ఈ అదృష్టం, ఈ ఆరని అక్షరంతో మీకు ఎలా అదృష్టం కలిసి వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మనం మొత్తం తెలుసుకుందాం. ఇతరులు కోల్పోయే పరిస్థితి కూడా మీరు నిలబడగలుగుతారు. మీకు సహజంగానే సమస్యలు పరిష్కరించే గుణం ఉంటుంది. సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా దానికి ఒక దాని తప్పకుండా ఉంటుందని నమ్మకం మీలో ఉంటుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా సరే మీరు పూర్తిగా కుంగబోరు. లోపల ఎక్కడో ఒక ఆశ కాంతి మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో సంబంధాలు చాలా సున్నితమైన విషయం. మీరు ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అర్ధాంతరంగా అనుమానం పెట్టుకోరు. అది మీకు ఎక్కువగా నష్టం చేసింది. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో చాలానే ఉన్నాయి. ఆ దెబ్బలు ఇప్పటికీ మీ మనసులోనే మచ్చలుగా ఉన్నాయి. మీరు డబ్బు కన్నా మానవ సంబంధాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. మీకు మాటలు ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. కానీ ఈ ప్రపంచం అలా ఉండదు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి, అవసరం తీరగానే మిమ్మల్ని పక్కకు నెట్టేసిన వాళ్ళని మీరు చూశారు. కుటుంబ బాధ్యతలు మీ మీద చిన్న వయసు నుంచే వచ్చాయి. మీ వయసు పిల్లలు సంతోషంగా తిరుగుతున్నప్పుడు మీరు మాత్రం బాధ్యతల భారంతో ఆలోచనలో మునిగిపోయినారు. మీ కోరికలు, మీ కలలు అన్ని కుటుంబం కోసం పక్కన పెట్టేశారు. అయినా ఎవరు మీ త్యాగాలను పెద్దగా గుర్తించలేదు. రాత్రి ఒంటరిగా కూర్చొని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు మీ జీవితంలో ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలనిపించింది. నేను తప్పు చేశానా? నేను ఇంత కష్టపడితే నాకు ఇదేనా ఫలితం అనే ప్రశ్నలు మీ గుండెల్లో తిరిగాయి. అయినా మీరు దేవుడిపై నమ్మకం వదలేదు. మీ జీవితం ఒక యుద్ధ రంగంలా మారిపోయినా మీరు యోధుడిలా నిలబడ్డారు. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం మీకు తెలుసు.
మీ కన్నీళ్ళు ఎవరికీ కనిపించలేదు. మీ పోరాటం ఎవరికీ అర్థం కాలేదు. కానీ దేవుడు మాత్రం అన్నీ చూశాడు. ఇప్పుడు కాలం మారుతుంది. మీకు అనుకూలంగా గాలి వీచడం మొదలైంది. మీరు ఇన్నాళ్ళు ఎదురు చూసిన సమయం దగ్గర పడుతుంది. ఈ 3 రోజులలో మీరు చూసే మార్పులు మీకే ఆశ్చర్యపోయి ఉంటారు. మీ మీద మీకే గర్వం కలుగుతుంది. ఇది మీ జీవితంలో ఒక మలుపు మాత్రమే కాదు, ఒక పునర్జన్మ లాంటిది. పాత బాధలు, పాత గాయాలన్నీ నెమ్మదిగా మాయమవుతాయి. కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ అవకాశాలు మీరు ఎలా ఉపయోగించుకుంటారు అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని ఒక మాటల్లో చెప్పాలి అంటే, వారు బయటకు కనిపించే వ్యక్తి ఒకరు, లోపల ఉండే వ్యక్తి ఇంకొకరు. చాలామందికి మీ లోతు అర్థం కాదు. మీరు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఒకేసారి నడుస్తుంటాయి. మీ మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ ఒకేసారి మీ ఆలోచనలు తిరుగుతుంటాయి. మీకు ఈ రాశి వారికి సహజంగానే బాధ్యతాయుతంగా ఉంటారు. మీరు చిన్న వయసులోనే నాపై ఎవరు ఆధారపడుతున్నారనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది. అందుకే మీరు తొందరగా పెద్దవారిలా ఆలోచించడం మొదలు పెడతారు. ఆటపాటల కంటే అవసరాలు, సమస్యలు, పరిష్కారాల మీదే మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం ఉంటుంది మీలో. ఎవరి ముందు తల వంచడం ఇష్టపడరు. అవసరమైతే త్యాగం చేస్తారు కానీ భిక్ష అడగరు. ఈ స్వభావం వలనే జీవితంలో మీరు చాలాసార్లు ఒంటరిగా మిగిలిపోయారు. అయినా మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎవరు పూర్తిగా తీర్చలేకపోయారు. మీకు శతవిధాలుగా ప్రయత్నం చేసిన ఆలోచన చేస్తారు. మీరు సాధారణ విషయాలకి లోతైన అర్థాలు వెతుకుతారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఎక్కువగా ఆలోచిస్తారు అంటారు. కానీ అదే మీ బలం కూడా. మీరు పరిణామాలను ఊహిస్తారు కాబట్టి పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. మీకు చాలా మౌనంగా ఉంటారు. మీరు మీ బాధల్ని, మీ భయాల్ని, మీ కన్నీళ్లను ఎవరికి చూపరు. బయట ప్రపంచానికి మీరు బలమైన వారిగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం మీ మనసు ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది. అయినా మీరు మీ బలహీనతను ఎవరి ముందు బయట పెట్టలేరు. మీకు పూర్వమైతే చాలా భావాలను కలిగిన వారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే కూడా పూర్తిగా దూరంగా ఉంటారు. మధ్యలో ఉండడం మీకు చేత కాదు. ఈ కారణంగానే మీరు జీవితంలోని తీవ్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ రెండు మీ జీవితంలో సమానంగా ఉంటాయి. ఈ రాశివారి సహజ గుణంలోని ముఖ్యమైనది తెలివితేటలు. మీరు పుస్తక జ్ఞానం కంటే జీవిత అనుభవాల ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. ఒకసారి అనుభవించిన బాధలు మీరు మళ్ళీ అనుభవించరు. ఆ అనుభవం మీకు గురువు అవుతుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా మీరు చాలా పరిపక్వంగా ఆలోచిస్తారు. ధైర్యం కూడా మీలో సహజంగా ఉంటుంది. అది బయట గొప్పగా కనిపించకపోవచ్చు, కానీ సంక్షోభం వచ్చినప్పుడు మాత్రం మీలోని అసలైన శక్తి బయటపడుతుంది. అందరూ భయపడుతున్న సమయంలో మీరు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఇది దాటిపోతుందని మీ మనసుకు మీరు చెప్పుకుంటారు. అదే మీ అసలైన ధైర్యం. కష్టపడే తత్వం ఈ రాశి వారి రక్తంలోనే ఉంటుంది. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు ఆగరు. కొంతమంది మధ్యలో వదిలేస్తే మీరు మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. అందుకే మీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా మీ పునాది మాత్రం చాలా బలంగా ఉంటుంది. మీ జీవితంలో కన్నీళ్ళు ఒక భాగంగా మారిపోయాయి. బాధ వస్తే ఏడ్చి తేలికపడడం మీకు ఊరికే రాదు. కన్నీళ్ళని లోపలే మిగిస్తారు. అదే మీ ఆరోగ్యాన్ని, మీ మనసును కొన్నిసార్లు బాగా అలసిపోయేలా చేసింది. అయినా మీరు మీ బాధతో ఎవరికి కూడా భారంగా ఉండకూడదనే భావనతో ముందుగా భరిస్తారు. ఈ రాశి వారి జీవితంలోనే ఎదుర్కొనే అవమానాలను చాలా లోతుగా ఉంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. మీరు మోసం చేయరు, అబద్ధం చెప్పరు. అలాంటి మీరు మోసపోయినప్పుడు అవి మీ మనసులో చాలా తీవ్రంగా గాయపరుస్తుంది. అయినా మీరు ప్రతీకారం గురించి ఎక్కువగా ఆలోచించరు. కుతంత్రాలు, అడ్డంకులు మీ జీవితానికి గొప్ప కాదు. మీరు ఎదుగుతున్న ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళకు కట్టెలు వేసే ప్రయత్నం చేస్తారు. కొందరు నవ్వుతూ వెనుక నుంచి గోతులు తవ్వారు. కొందరు మీ మీద నిందలు వేశారు. కానీ మీరు మాత్రం మీ మార్గాన్ని వదలలేరు. నెమ్మదిగా ముందుకు సాగారు. గత కొన్ని ఏళ్ళగా నడిచని ప్రభావం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ కాలం మీకు ఒక ప్రశాంతమైన ప్రయాణం కాదని మీకే బాగా తెలుసు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ఒక సమస్య నుంచి బయటపడితే ఇంకొక సమస్య ఎదురైంది. విశ్రాంతి అనే మాట మీ జీవితంలో కనిపించలేదు. ఏలినాటి శని ప్రభావంలో ఈ రాశివారు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవించారు. చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించారు. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు మీ మనసును వేధించాయి. అయినా మీరు బాధ్యతల నుంచి పారిపోలేదు. మీ మీద పడిన భారాన్ని మౌనంగా మోశారు.
ఈ కాలంలో మీరు ఎన్నోసార్లు ఒంటరిగా అనుభవించారు. మీ చుట్టూ మనుషులున్నా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవరు లేరనిపించింది. మీ మాటలు వినేవాళ్ళున్నా మీ మనసును అర్థం చేసుకునే వాళ్ళు లేరనిపించింది. ఈ ఒంటరితనం మిమ్మల్ని లోపల నుంచి చాలా బాధించింది. మీరు నమ్మిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో తక్కువ కాదు. ప్రాణ స్నేహితులుగా భావించిన వాళ్ళు మీ బలహీనతలు మీకే వ్యతిరేకంగా వాడుకున్నారు. ఆ క్షణాల్లో మీ గుండె వేల ముక్కలై ఉంటుంది. అయినా మీరు ఆ బాధను బయట పెట్టలేరు. డబ్బు కంటే మానవ సంబంధాలకు మీరు ఇచ్చే విలువ మీ జీవితాన్ని ఇష్టంగా చేసింది. మీ నమ్మకాన్ని పునాదిగా పెట్టి బంధాలు కట్టుకుంటారు. కానీ ఆ పునాది ఒక్కసారిగా కూలిపోయినప్పుడు మీరు పూర్తిగా కుబేలవుతారు. ఆ మనసు మీకు చాలా బాధగా ఉంటుంది. మీరు కుటుంబ జీవితంలో ఎన్నో అపార్థాలు ఎదుర్కొన్నారు. మీరు చేసిన త్యాగాలు చాలామందికి అర్థం కాలేదు. మీ నిశ్శబ్దాన్ని మీ నిర్లక్ష్యంగా భావించారు. మీ బాధ్యతను మీ బలహీనతగా చూశారు. అయినా మీరు కుటుంబాన్ని వదలలేదు. మీ ప్రేమ మౌనంగా ఉంటుంది. మాటల్లో కాకుండా పనుల్లో కనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు మీకు ప్రేమను కూడా ఇతరులు గుర్తించలేకపోయారు. అయినా మీరు ప్రేమించడాన్ని ఆపలేదు. మీ మనసు ఎంత దెబ్బతిన్నా మీరు కఠినంగా మారలేదు. అదే మీ గొప్పతనం. ఈ రాశి వారి జీవితంలో ఒక విషయం స్పష్టంగా అనిపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది ఎదురు నిలిచినా చివరికి మీరు పూర్తిగా కూలిపోరు. కొన్నిసార్లు మీకే అర్థం కాదు, ఇంత జరిగినా నేను ఎలా నిలబడ్డాను అని. అది మీ శక్తి కాదు, మీ వెనుక ఉన్న దైవశక్తి. ఈ రాశివారి కాపాడే శక్తి సాధారణమైనది కాదు. ఈ రాశివారి వెంట ఎప్పుడూ ఒక అదృశ్య రక్షణ ఉంటుంది. అదే సాక్షాత్తు పరమేశ్వరుడు అనుగ్రహం. మీరు శివుడి అంశతో పుట్టినవారు. అందుకే మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చినా అవి మిమ్మల్ని నాశనం చేయలేదు. అది మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వస్తాయి. మీ జీవితంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు. అది మీ తప్పు కాదు, మీ నిజాయితీ, మీ నిశ్శబ్దం. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళే ఎక్కువగా మీకు శత్రువులు అయ్యారు. వారు బయటకు స్నేహంగా కనిపించి లోపల మాత్రం మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నం చేశారు. అయినా వారు తప్ప ఉద్దేశంలో పూర్తిగా విజయం సాధించలేకపోయారు. ఎన్ని కుట్రలు జరిగినా చివరికి నష్టాలే జరిగింది. మీరు కష్టపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు, కానీ మీ మార్గం నుంచి తప్పలేదు. అదే పరమేశ్వరుడి రక్షణ. మీ మీద ఎన్ని చెడు మాటలు వచ్చినా చివరికి నిజం బయటపడేలా జరిగింది. మీ పేరు పూర్తిగా మసకబారకుండా దేవుడు కాపాడాడు. ఈ రాశివారి శివుడిని నమ్మితే శివుడు వారిని వదలడు. మీరు అడగకపోయినా మీ అవసరం దేవుడికి తెలుసు. మీ బాధ దేవుడికి తెలుసు. మీరు రాత్రి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు కూడా పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఆలస్యమైన న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలోనే ఎందుకు నాకు ఇలా అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. మీకు వచ్చిన కష్టాలు మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. మీరు రాబోయే రోజులలో పొందబోయే స్థాయి సాధారణమైనది కాదు. అందుకే ఈ స్థాయి బాధను మీరు భరించవలసి వచ్చింది. ఈ 3 రోజులలో ఈ రాశి వారి శివుడి అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజులలో మీ జీవితంలోనే ఆధ్యాత్మికంగా మార్పు కనిపిస్తుంది. మీ మనసు కొంచెం తేలిక పడుతుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆందోళన మీకు తగ్గుతుంది. అనవసరమైన ప్రశాంతత మీకు వస్తుంది. ఈ సమయంలో మీరు శివాలయ దర్శనం చేయగలిగితే చాలా మంచిది. దేవుడిని ఏం అడగాలో కూడా తెలియకపోయినా సరే కేవలం శివుడి ముందు నిలబడి మీ మనసు చెప్పుకోండి. మాటలు రావద్దు, కన్నీళ్ళు వస్తే రానివ్వండి. ఆ కన్నీళ్ళే మీ ప్రార్థనగా మారతాయి. శివుడు మాటల కంటే మనసును చూస్తాడు. ఓం నమః శివాయ మంత్ర జపం ఈ రాశి వారికి అత్యంత శక్తివంతమైనది. రోజుకు కనీసం 11 సార్లు అయినా సరే మంత్రాన్ని జపించండి. మీ ఇంట్లో కానీ మీ మనసులో కానీ ఒక శివలింగాన్ని ఊహించుకొని జపం చేస్తే మీలో నెగిటివ్ శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఆలోచనలో స్పష్టం వస్తుంది. సంతానం లేదా వివాహానికి సంబంధించి బాధపడుతున్న ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన పరిహారం ఉంది. వరుసగా 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం వల్ల చాలా శుభప్రదం. ఆ దీపం పెట్టేటప్పుడు మీ కోరికను గట్టిగా అడగాల్సిన అవసరం లేదు. నా జీవితానికి మంచిదైనది ఇవ్వమని మనసులో అడుగుంటే సరిపోతుంది. మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఆవులకి, కుక్కలకి, పక్షులకి ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలోని ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. మీకు తెలియని విధానంగా శత్రువుల బలం తగ్గుతుంది. మీకు అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీ మీద నరదృష్టి, అసూయ ప్రభావం ఎక్కువగా పడుతుంది. కారణం మీరు చెడు చేయరు, కానీ మంచి చేసినా అది అందరికీ నచ్చదు. అందుకే దేవుడు మీకు ఆధ్యాత్మిక రక్షణ కూడా ఇచ్చాడు. మీరు దేవుడిని నమ్మిన రోజు నుంచి మీ మీద పడే చెడు దృష్టి కానీ దాన్ని తగ్గిపోతుంది.
రాబోయే రోజులలో మీ జీవితంలోనే శత్రువులు ఒక్కొక్కటిగా దూరం అవుతారు. కొందరు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ స్నేహం చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే మీరు మానసికంగా చాలా ఎదిగి ఉంటారు. ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు ఉండకూడదో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీకు దూరమైన అవకాశాలు తిరిగి మీ దగ్గరికి వస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళే ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. మీరు కోరుకోకపోయినా గౌరవం, గుర్తింపు మీ వైపు వస్తాయి. ఇది మీ కర్మఫలం కాదు, మీ సహనానికి వచ్చిన ప్రతిఫలం. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీ వెంట పరమేశ్వరుడు చెయ్యి ఉంది. మీ కన్నీళ్ళకు విలువ ఉంది. మీ కష్టానికి అర్థం ఉంది. మీ ప్రయాణంలో వృధా కాలేదు. ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన గ్రహస్థితి పనిచేస్తుంది. మీ వ్యయస్థానంలోనే ఒకేసారి 4 గ్రహాలు కలిసి ఉండడం సాధారణమైన విషయం కాదు. మీకు ఇవన్నీ గ్రహాలు ఒకే చోట ఉండడం వలన మీ జీవితంలో బయటికి కనిపించని పెద్ద మార్పు జరుగుతున్నాయి. ఈ మార్పులు మొదట అర్థం కాకపోయినా కొత్త కాలం తర్వాత మీ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. వ్యయస్థానం అంటే కేవలం ఖర్చులు మాత్రమే కాదు, అది మీ లోపలి మనసు, మీ ఒంటరితనం, మీ అంతర్గత పోరాటాలు, మీ ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించిన స్థానం కూడా. ఈ చతుర్గ్రహ కూటం వల్ల మీరు గతంతో బలంగా కనవుతున్నారు. కొంత పాత జ్ఞాపకాలు, పాత గాయాలు, పాత మనుషులు మీ మనసులోకి వస్తున్నారు. ఈ స్థానంలో రవి ఉండడం వల్ల అహంకారం తగ్గింది. ఒకప్పుడు నేను ఒక్కడిని అనే భావంతో నిలబడిన ఇప్పుడు మీ పరిమితులు మీకే అర్థమవుతున్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మజ్ఞానం. ఇకపై అహంకారంతో కాకుండా ఆందోళనతో నిర్ణయం తీసుకునే స్థితికి వస్తున్నారు. మీకు బుధుడు వ్యయస్థానంలో ఉన్న ఆలోచనలోనే ఎక్కువైపోయాయి. చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడడం, మాటల లోపల దాచుకోవడం ఈ కాలంలో ఎక్కువైపోయింది. కానీ ఇదే బుధుడు శుద్ధి ప్రక్రియ. మీ గందరగోళాన్ని బయటకు తోసేయడానికి ఆలోచనలు అవసరమయ్యాయి. కుజుడు ఈ స్థానంలో ఉండడం వల్ల మీలో ఆగ్రహం లోపల కూరుకుపోయింది. బయటకు మీరు శాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నోసార్లు కోపం ఉప్పొంగింది. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలనిపించిన పరిస్థితుల వల్ల మౌనంగా ఉండాల్సి వచ్చింది. మౌనం మిమ్మల్ని అలసిపోయేలా చేసింది. శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ప్రేమ, సంబంధాలు, ఆనందం అన్నీ కొంచెం దూరంగా అనిపించాయి. మీ ప్రేమించిన వారితో కూడా ఒక మానసిక దూరం ఏర్పడింది. మీరు ఒంటరిగా ఉన్నా, మీ చుట్టూ వాళ్ళున్నా లోపల మాత్రం ఒక ఖాళీ అనిపించింది. ఈ ఖాళీ మిమ్మల్ని లోపలికి చూసుకునేలా చేసింది. ఈ 4 గ్రహాలు కలిసి మిమ్మల్ని పూర్తిగా లోపలికి తిప్పాయి. బయట ప్రపంచం కంటే మీ అంతర్గత ప్రపంచం ఎక్కువగా కనిపించింది. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. మీలోని అప్రయోజనమైన భావాలు, అనవసరమైన బంధాలు, అవసరం లేని భయాలు తొలగించడానికి ఈ కాలం వచ్చింది. ఆర్థికంగా చూస్తే ఈ కాలంలో ఖర్చులు పెరిగినట్టు అనిపించింది. డబ్బు చేతిలో నిలబడడం కష్టమైంది. అవసరం లేనిదైన ఖర్చులు వచ్చాయి. కానీ ఈ ఖర్చులన్నీ వృధా కాలేదు. ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది వేసే ఖర్చులే. తర్వాత కాలంలో ఇదే మీకు లాభంగా మారతాయి. కొంతమందికి ఈ రాశి వారికి ఈ కాలంలో ఒక విదేశీ యోగాన్ని కూడా కనిపిస్తాయి. ఇది ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, లేదా మనసుకు శాంతి కోసం ఒక దూర ప్రయాణం కావచ్చు. ఈ ప్రయాణాలు మీ ఆలోచనలు పూర్తిగా మార్చేస్తాయి. మీరు చేసే ప్రపంచం మీకు కొత్తగా అనిపిస్తుంది. ఈ చతుర్గ్రహ కూటం వల్ల నిద్ర సమస్యలు కూడా కొన్ని తగిలాయి. రాత్రి పడుకున్నాక ఆలోచనలు, మాటలు, పాత సంఘటనలు పదే పదే గుర్తుకొస్తాయి. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియ. మీ మనసులో ఒక దాగి ఉన్న బాధ బయటకి రావడానికి ఇదే మార్గం. ఇదే రాశి వారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దేవుడి గురించి, జీవితం గురించి, కర్మ గురించి ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఒకప్పుడు పట్టించుకొని విషయాలు ఇప్పుడే చాలా లోతుగా అనిపిస్తాయి. ఇది మీ ఆత్మ ఎదుగుదలకి సంకేతం. ఈ కాలంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన నిజానికి మీరు మార్పు దశలో ఉన్నారు. పాతది పూర్తిగా విడిచిపెట్టి కొత్త దానికి స్థానం కల్పిస్తున్న దశ ఇది. ఈ దశలో బాధ, గందరగోళం సహజం. మీకు ఎంతవరకు సహకరించిన వాళ్ళు దూరం అవుతున్నారు. అవసరం లేని సంబంధాలు తెగిపోతున్నాయి. ఏది నష్టంగా అనిపించినా ఇది మీకు మంచే. ఎందుకంటే మీ జీవితంలో ఇక అవసరమైన వాళ్ళకే స్థానం ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటం ప్రభావం తాత్కాలికమే, కానీ ఇది మీ జీవితంలో శాశ్వతమైన మార్పు బీజం వేస్తుంది. ఇది మీరు ఇక బాధలో ఉండరు. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ అర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాలు కాకుండా అవగాహనతో ముందుకు సాగుతారు. మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ కాలం మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మిమ్మల్ని లోపల నుంచి శుభ్రం చేయడానికి వచ్చింది. మీరు ఎంత మౌనంగా ఉన్నా
మీరు ఒక కొత్త శక్తి రూపొందించుకుంటుంది. ఆ శక్తి త్వరలోనే బయటికి వస్తుంది. ఈ రాశి వారికి జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. జనవరి 31 కుటుంబ విషయానికి వస్తే, ఈరోజు కుటుంబ వాతావరణం ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళతో మనసు విప్పి మాట్లాడే అవకాశం వస్తుంది. గత కొన్ని రోజులుగా ఒక చిన్న చిన్న అపార్థాలు సర్దుకుంటాయి. పెద్దవాళ్ళ మాటలకు వివరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఎవరికైనా సరే అవసరమైన సహాయం పరిస్థితి రావచ్చు. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చేతిలో ఉన్న డబ్బు ఎలా ఉపయోగించాలో ముందు ప్లాన్ చేసుకోవడం మంచిది. అప్పుల విషయంలో వస్తే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. చిన్న మొత్తంలోనైనా పొదుపు చేయాలనే ఆలోచన మొదలవుతుంది. ఇక ఉద్యోగంలో ఉన్న వారికి ఈరోజు కొత్త ఒత్తిడి ఉండవచ్చు. పని ఎక్కువగా ఉన్న పూర్తి చేయగల సామర్థ్యం మీలో ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో ఉంచుకోవాలి. సహోద్యోగుల సహాయం లేకపోయినా సరే మీ పని మీరు చేసుకుంటారు. ఓపికతో ఉండే రోజులు చివరికి సంతృప్తి ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు కనిపించవు. అయితే అలసట, నిద్రలేమి లాంటి సమస్యలు ఉండొచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే మానసికంగా హాయిగా ఉంటుంది. తిండి విషయంలో క్రమం తప్పకుండా ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది. ఇక విద్యార్థులకు చదువుపైన ఫోకస్ పెట్టాలనుకున్న మధ్యలో డిస్ట్రాక్షన్స్ రావచ్చు. అయినా పట్టుదలగా కూర్చుంటే మంచి ఫలితం వస్తుంది. గురువుల మాటలకు విలువ ఇస్తే లాభం ఉంటుంది. పరీక్షల గురించి అనవసరమైన భయం వదిలేయాలి. ఈరోజు నేర్చుకున్నది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇక వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు కనిపిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బు లావాదేవీలు స్పష్టంగా ఉండాలి. కానీ ఈ చిన్న మార్పులు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. ఇక వివాహితులకి దాంపత్య జీవితంలోని ఈరోజు సమతుల్యత అవసరం. జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చిన్న విషయాలు పెద్ద గొడవ పెట్టుకోకపోవడం మంచిది. కలిసి గడిపే సమయం గురించి పెంచుకుంటే బంధాలు బలపడతాయి. ఓపికగా మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. ఇక జనవరి 31 తేదీన ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఫిబ్రవరి 1 తేదీన కుటుంబం వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీద ఒక మాట మనసుకు తగలొచ్చు. వెంటనే రియాక్ట్ కాకుండా సమయం తీసుకోవాలి. ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు వినడం మంచిది. సాయంత్రం సమయానికి వాతావరణం మెరుగుపడుతుంది. ఇక ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు ఖర్చులు పెరిగిన మరోవైపు చిన్న ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు లాభం కనిపించవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయం మంచిది. డబ్బు విలువ అర్థం చేసుకునే మంచిది. ఇక ఉద్యోగంలో కొత్త బాధ్యత రావచ్చు. మొదట కాస్త భారంగా అనిపించిన మీరు వాటిని హ్యాండిల్ చేయగలరు. మీ పనితీరుని గమనించిన వారు ఉంటారు. చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త అవసరం. ఈరోజు చేసిన కృషి భవిష్యత్తులోని గుర్తింపు తెస్తుంది. ఇక శరీర ఆరోగ్యం చాలా సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్నపాటి వ్యాయామం లేదా వాకింగ్ కోసం ఉపశమనం ఇస్తుంది. చిన్ని విషయంలో నాణ్యత దృష్టి పెట్టాలి. రాత్రి సమయంలో నిద్ర చాలా ముఖ్యం. ఇక విద్యార్థులకి ఈరోజు ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అయినా ఒక్కసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో మీకు నిర్ణయాత్మకమైన రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ చర్చ జరిగే అవకాశం ఉంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా రాని స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్యంలో ఈరోజు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడడం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజు ఇది. పరస్పర గౌరవ బంధాన్ని బలంగా ఉంచుతుంది. ఇక ఫిబ్రవరి 2వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొత్త ఊరట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పని మీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది.
ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకి ఈరోజు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చదువుల్లో ముందడుగు వేస్తారు. అర్థం కాని విషయాల్లో కొంచెం క్లియర్ అవుతాయి. గురువుల సహాయం లభిస్తుంది. భవిష్యత్తు పైన నమ్మకం పెరుగుతుంది. ఇక వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేయాలనిపిస్తుంది. నెట్వర్క్ పెరుగుతుంది. ఓర్పుతో చేసిన ఫలితం ఫలిస్తుంది. దాంపత్య జీవితంలో ఈరోజు సంతోషం ఉంటుంది. కలిసి ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది. పరస్పర అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. చిన్న సర్ప్రైజ్ లేదా మంచి మాట బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కుటుంబ జీవితం హాయిగా సాగుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీపై నరదృష్టి చాలా త్వరగా పడుతుంది. కారణం మీరు చేసిన మంచి, మీ ఎదుగుదల, మీ మౌన విజయం. మీరు పెద్దగా చూపించకపోయినా మీ మార్పు మాత్రం అందరికీ కనిపిస్తుంది. అదే కొంతమందిలో అసూయను పెంచుతుంది. అందుకే ఈ కాలంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా 6 అక్షరంలో ప్రారంభమయ్యే వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. మీరు అందరు చెడ్డవారని కాదు, కానీ ఈ అక్షరాల ప్రభావం ఉన్న కొందరు మీ జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. మాటల్లోకి లోపల్లోకి ఉద్దేశం వేరే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు వీరితో ఎక్కువగా పంచుకోవద్దు. ఈ కాలంలో ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలను పక్కన పెట్టాలో మీ అంతరాత్మ చెప్తుంది. కానీ మీరు చాలాసార్లు ఆ అంతరాత్మ మాటలు పట్టించుకోరు. ఇతరుల భావాలను ఎక్కువగా ఆలోచించి మీ భావాలను పక్కన పెడతారు. ఇకపై అలా చేయకండి. మీ మనసుకు అసౌకర్యంగా అనిపించిన చోట కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులు బాగా కలిసి వస్తారు. ముఖ్యంగా SKMN 6 అక్షరాల వారితో మీకు చాలా సహకారం అందిస్తారు. ఈ మాటలో స్వార్థం తక్కువగా ఉంటుంది. మీ విజయాన్ని నిజంగా కోరుకునే మనసు వీరిలో ఉంటుంది. ఈ అక్షరాల ప్రభావం ఉన్నవారు మీకు సలహాలు ఇవ్వగలరు. బలవంతంగా నిర్ణయాలు ఉంటాయి. మీ ఆలోచనలకు గౌరవం ఇస్తారు. మీరు మౌనంగా ఉన్న మీ భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే వారిని నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు దేవుడు పంపిన సహాయమే కావచ్చు. ఈ కాలంలో ఈ రాశివారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే ప్రయత్నం చేయకండి. మీరు అలా చేయాలనుకుంటే చివరికి మీరు మాత్రమే అలసిపోతారు. మీ హద్దులు మీకు ఉండాలి. ఇక్కడ వరకే అని చెప్పడం నేర్చుకోవాలి. అది స్వార్థం కాదు, శ్రేయ రక్షణ. నరదృష్టి ప్రభావం తగ్గించుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు మీ మనసులో ఎవరో నాకు చెడు చేయలేరని ధైర్యం పెట్టుకోండి. అవసరమైతే నల్ల తాడు లేదా నల్ల పూస ధరించవచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది మీ ఆలోచనల శుద్ధి. ఎవరైనా మీ విజయాన్ని తక్కువగా మాట్లాడుతా మీ ముందు ఎగతాళి చేసిన వెంటనే ప్రతిస్పందించవద్దు. మీ మౌనం చాలాసార్లు మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతిస్పందన ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు పరిస్థితులే మీకు అవకాశం ఇస్తాయి. అప్పటి వరకు ఓర్పు చాలా అవసరం. ఈ కాలంలో మాటల ద్వారా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరం లేని చర్చలు, వాదనలు దూరంగా ఉంచండి. మీ వ్యక్తిగత జీవితాన్ని సోషల్గా బయటపెట్టడం తగ్గించండి. మీ సంతోషాన్ని కూడా అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఎదగడం మీకు ఎక్కువగా మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. మీ మనసు ఏ దిశ చూపిస్తే అదే దిశలో నడవండి. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ అనుభవాలను చూసి నడవండి. ఇప్పటివరకు చేసిన పొరపాట్ల మీ నిజమైన కొనుగోలు. కొంతమంది మీ జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు మీకు బాధించే వాళ్ళే ఇప్పుడు మృదువుగా మాట్లాడొచ్చు. కానీ మీ మనసులో ఒక్కసారి దెబ్బతిన్న చోట మళ్ళీ అదే అవకాశం ఇవ్వడం అవసరమా లేదనేది ప్రశాంతంగా ఆలోచించి క్షమించడం మంచిది. కానీ మళ్ళీ అదే బాధను ఆహ్వానించడం కాదు. ఈ కాలంలో మీరు మీ శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి సమస్య మీద మీ శక్తిని ఖర్చు చేయకండి. కొన్ని విషయాలు పట్టించుకోకుండా వదిలేయడం కూడా ఒక విజయం. మీ శాంతిని కాపాడుకున్నప్పుడే మీ ఎదుగుదలను కొనసాగుతుంది. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీపై దేవుడి దృష్టి ఉంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండడం అంటే భయంతో జీవించడం కాదు, అవగాహనతో ముందుకు సాగడం. అదే ఈ కాలంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. ఈ రాశి వారి జీవితంలోని ఈ కాలం ఒక తుది పరీక్ష లాంటిది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆలస్యాలన్నీ ఒక కారణం కోసమే జరిగాయి.
మీరు లోపల నుంచి బలంగా మారడానికి ఇప్పుడు ఒక బలం బయటపడడానికి ఇచ్చే సమయం దగ్గర పడింది. ఇకపై మీ జీవితంలో మార్పు నెమ్మదిగా కాదు, స్పష్టంగా కనిపించేలాగా ఉంటుంది. ఈ 3 రోజులలో మీకు ప్రత్యేకంగా కలిసి వస్తాయి. ముఖ్యంగా జనవరి 31 రోజు మీకు ప్రతి 2 రోజులకోసారి శుభ సంకేతాలు కనిపిస్తాయి. చిన్న విజయాలు మొదలవుతాయి. మీరు చేసిన ప్రయత్నాలు గుర్తింపు వస్తుంది. ఎవరో ఒకరు మీ విలువను గుర్తించి మీకు అవకాశం ఇవ్వచ్చు. ఇది చిన్నగా కనిపించిన భవిష్యత్తుకు పెద్ద ద్వారం అవుతుంది. కొన్ని రోజులు మాత్రమే కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఆ రోజుల్లో పనులు ఆలస్యం కావచ్చు, మాటలు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆందోళన పడకండి. అది మీ అదృష్టంపై ఉన్నట్టు కాదు, మీ ఓర్పు నేర్పించడానికి వచ్చిన సమయం మాత్రమే. ఆ రోజుల్లో మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ఈ కాలంలో కొన్ని రంగులు అదృష్టాన్ని కలిసిస్తాయి. ముఖ్యంగా లేత నీలం, తెలుపు, బూడిద రంగులు మీకు ప్రశాంతతనిస్తాయి. ఈ రంగుల బట్టలు ధరించినప్పుడు మీ మనసు స్థిరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. సంఖ్యల విషయానికి వస్తే 4 మరియు 8 సంఖ్యలు మీకు శక్తినిస్తాయి. ఈ కర్మ ఫలితాలను వేరుగా మారుస్తాయి. తేదీలు, నిర్ణయాలు, కొత్త పనులు ఈ సంఖ్యతో సంబంధం ఉన్న రోజుల్లో చేస్తే మంచిది. కానీ అది నమ్మకం కాకుండా ఆచరణలో జాగ్రత్త కూడా అవసరం. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే తొందరపడకండి. పూర్తిగా సిద్ధమైన తర్వాతే అడుగు వేయండి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక తగ్గే అవసరం లేకుండా చూసుకోండి. నిర్ణయాలు నెమ్మదిగా బలంగా ఉంటాయి. అదే మీ ప్రత్యేకత. ఆర్థికంగా చూస్తే ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకునే స్థితి వస్తుంది. ఒకసారిగా పెద్ద లాభాలు రాకపోయినా ఖర్చులు అదుపులోకి వస్తాయి. అప్పుల భారం కొంచెం తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు డబ్బును గౌరవంగా చూసుకుంటారు. డబ్బు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మనసు విషయంలో ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు గతంలో మీ విలువను తక్కువగా అంచనా వేసుకున్నారు. ఇకపై అలా చేయకండి. మీరు సాధించిన ప్రతి చిన్న విషయానికి గౌరవించండి. మీ ప్రయాణం మీకే తెలియని విధానంగా చాలా మందికి ప్రేరణగా మారుతుంది. ఈ రాశి వారు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఒంటరిగా ఉన్నారనిపించినా మీరు ఒంటరి వారి కాదు. మీ వెనక ఒక శక్తి పనిచేస్తుంది. అది మీ కర్మ, మీ నమ్మకం, మీ సహనం. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇకపై మీ జీవితంలో ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న తగ్గుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనే స్పష్టత వస్తుంది. అదే నిజమైన మార్పు. పరిస్థితులు మారకముందు మన ఆలోచనలు మారాలి. ఇప్పుడు మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ మీద అన్యాయం చేసిన వాళ్ళు, మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు మీ విజయాన్ని చూసి మౌనంగా ఉంటారు. ప్రతీకారం అవసరం లేదు. మీ ఎదుగుదల మీ సమాధానం. మీరు ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు వెళ్ళడమే వారి మాటల పూర్తి ముగింపు. ఈ కాలం మీకు ఒక సందేశం ఇస్తుంది. మీరు చిన్నవారు కాదు, మీ కలలు పెద్దవే. వాటిని సాధించడానికి మీరు శక్తి ఉంది. కేవలం మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆదివారం, సోమవారం, శుక్రవారం నాడు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పోయండి. మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితో ఎక్కువగా మాట్లాడొద్దు. పూర్తి ఏకాగ్రతతో, అతి భక్తితో చేయండి. పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఈ నియమాలను పాటిస్తే ఫలితం 100% మీ సొంతం అవుతుంది. మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఈ రాశివారి బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అని టైప్ చేయండి. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంతవరకు చూసిన